ఒక చిన్న గ్రామంలో రాము అనే బాబు ఉండేవాడు. రాము చాలా చలాకీగా ఉండేవాడు. కానీ కొన్నిసార్లు తప్పులు చేసేవాడు. ఒకరోజు రాము తన స్నేహితుడి దగ్గర ఉన్న రంగురంగుల పెన్సిల్ బాక్స్ చూసి చాలా ఇష్టపడ్డాడు. ఇది నాకే ఉంటే బాగుండేది అని అనుకుని ఎవరూ చూడకుండా దాన్ని తన బ్యాగులో వేసుకున్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చాక రాము మనసు మాత్రం సంతోషంగా లేదు. అమ్మ అడిగింది, రాము ఏమైంది? ఎందుకు మౌనంగా ఉన్నావు? మొదట చెప్పలేదు, కానీ రాత్రి పడుకునే ముందు అతనికి మనసు భారంగా అనిపించింది. చివరికి నిజం చెప్పేశాడు. అమ్మ ప్రేమగా చెప్పింది, బాబు, మనది కానిది తీసుకోవడం దొంగతనం. అది చిన్నదైనా తప్పే, కానీ నువ్వు నిజం చెప్పావు కాబట్టి నువ్వు మంచి బిడ్డవి. రాము తలదించుకుని, అమ్మా, నేను తప్పు చేశాను, రేపు తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాడు. మరుసటి రోజు రాము తన స్నేహితుడికి పెన్సిల్ బాక్స్ ఇచ్చి, క్షమించు, నేను తప్పు చేశాను అని చెప్పాడు. స్నేహితుడు నవ్వుతూ, పర్లేదు రాము, ఇంకోసారి ఇలా చెయ్యకు అని అన్నాడు. ఆ రోజు నుండి రాము ఒక మంచి గుణం నేర్చుకున్నాడు. మనది కానిది తీసుకోవద్దు, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. దొంగతనం చిన్నదైనా తప్పే, నిజం చెప్పడం ధైర్యం. నిజాయితీ మనకి గౌరవం తెస్తుంది. గుడ్ నైట్ పిల్లలు.